వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఏపీపీఎస్సీ మూల్యాంకన జరిగిన తీరులో వాస్తవాలేంటి, జరిగిందేంటి, జరగబోయేదేంటి, ఆ కేసులో శిక్ష పడే అవకాశం ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ అంతా కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సరే, ఏపీపీఎస్సీ మూల్యాంకనలో ఎన్ని అవకతవకలు జరిగినాయో సిట్ విచారణలో తేలిని చూస్తున్నాం. కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు, నివేదిక సబ్మిట్ చేశారు. ఆ కేసులో అధికారులకే శిక్ష పడే అవకాశం ఉందా, రాజకీయ నాయకులకి ఆనాడు అధికారం ఉన్న వాళ్ళకి కూడా శిక్ష పడే అవకాశం ఉందా, అసలు ఏం జరగబోతా ఉంది సార్ దాంట్లో? అంటే కోర్టు మీద ఆధారపడి ఉన్నది. న్యాయస్థానం అడిగింది దీని మీద సిట్టు వేసి విచారణ జరపండి అని చెప్పి అడిగితే సిట్టు మొన్న రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు చూస్తే మాత్రం అసలు ఇంత ఘోరంగా గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయవచ్చా అని నిజంగా నాలాంటి వాడికి ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఇప్పుడు ఆ విచారణకి కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. ఆనాడు జరిగిన అవకతవకల మీద దాదాపుగా 104,000 మంది ఎగ్జామ్స్ రాస్తే అందులో 165 మంది 166 మంది సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ కాని వాళ్ళందరూ కలిసి ఒక గ్రూపుగా ఫార్మ్ అయి కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి ప్రాథమిక ఆధారాలు వాళ్ళు సమర్పించారు. దాని మీద విచారణ జరిగింది. గ్రూప్ 1 అంటే మామూలుగా గ్రూప్ 4 రిక్రూట్మెంట్లోనే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రభుత్వాలు గ్రూప్ 1 ఆఫీసర్లని రిక్రూట్ చేసుకునే టైంలో కూడా ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించటం అనేది ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. సార్, గ్రూప్ 1 అంటే ఆర్డీఓ, డిఎస్పీ, జాయింట్ కలెక్టర్ ఆ స్థాయి అంతా ఆ స్థాయి వాళ్ళే. ఆ తర్వాత వాళ్ళు కొంత మెరుగైన సేవలు అందిస్తే వాళ్ళకి కన్ఫర్డ్ ఐఏఎస్ కూడా అవుతారు. వాళ్ళు ఒక డిపార్ట్మెంట్కి వాళ్ళు హెడ్గా గనక పని చేయగలిగితే ఆ అవకాశం వాళ్ళు తెచ్చుకోగలిగితే హెచ్ఓడి లాగా అది చేయగలిగితే కొంత సర్వీసు పుటప్ చేసిన తర్వాత వాళ్ళకి ఐఏఎస్ కూడా ఇస్తారు. సో అంత ప్రైమ్ పోస్టులు గ్రూప్ 1 పోస్టులు అంటే. అటువంటి గ్రూప్ 4 అంటే మామూలుగా డ్రైవర్లు, హెల్పర్లు, వాళ్ళ క్లరికల్ క్యాడర్ కన్నా కూడా తక్కువ క్యాడర్. వాళ్ళని రిక్రూట్ చేసుకునే సమయంలోనే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అటువంటిది గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టి ఆ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పేపర్లు తమ ఇష్టం వచ్చినట్టు దిద్ది ఎంత పకడ్బందీగా కండక్ట్ చేయాల్సిన ఆ పరీక్షని ఒక అభాసుపాలు చేశాడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎంత దారుణంగా ప్రవర్తించారు అంటే ఏపీపీఎస్సీలో అక్కడే ఆ ప్రెమిసిస్లోనే దిద్దాల్సిన పేపర్లని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించారు. ప్రైవేట్ వాళ్ళకి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి దిద్దమని ఇచ్చారు. నువ్వు ప్రైవేట్ ఏజెన్సీకి దిద్దమని ఎట్లా ఇస్తావు తెలియదు. అది కూడా మన కంపెనీనే ఇచ్చేయి. దానికి 1,28,00,000 ఎంతో ఫీజు పే చేశారు. ఎందుకు పే చేయాలి, అసలు ఎందుకు ఇవ్వాలి, బయట వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఎందుకు ఇవ్వాలి? పేపర్లు దిద్దించటానికి మీ దగ్గర ఒక ప్యానల్ ఉంటుంది ఏపీపీఎస్సీలో. ఆ ప్యానల్లో అర్హులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయాల్సిన పనిని ప్రైవేటు వ్యక్తులు కూడా ఎవరితోటి చేయించావు అంటే అనర్హులతోటి. అసలు గ్రూప్ 1 అంటే ఏంటో తెలియని వాడు వచ్చి గ్రూప్ 1 పరీక్ష పేపర్లో దిద్దుతాడు. అంకెలు వేస్తే చాలు అడిగే. ఇది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్ 1 ఘాతుకం. అంటే అంత ఘోరమైన ఇదనమాట. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి మనకిది భవిష్యత్తులో ఏమవుతుంది అని మనం ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద ఆ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది మనం ఇప్పుడే చెప్పకూడదు కూడా. సిట్ ఇచ్చిన దర్యాప్తు నివేదిక ఫైనల్ ఛార్జ్షీట్ ఇచ్చారు, ఫైనల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇచ్చారు. అందులో మాత్రం అసలు ఓఎంఆర్ షీట్లే నకిలీ పెట్టారు. కొన్నిటి మీద వైట్నర్ రాసి పేపర్ దిద్ది వేరే మార్కులు వేశారు. చాలా దాదాపుగా అందరి తలరాతలు మార్చేశారు. మెరిట్ అనేది లేదు. మెరిట్ అనేది పక్కకి పోయి మన కులపోళ్ళు, మన మతపోళ్ళు వచ్చేసారు. మనకి లాయర్లు, మన పార్టీ వాళ్ళు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే వాలంటీర్లను ఎట్లా రిక్రూట్ చేశారో గ్రూప్ 1 ఆఫీసర్లను కూడా అట్లాగే రిక్రూట్ చేశారు. అంతకంటే దారుణంగా చేసినట్టు ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన కుంభకోణాల్లో
ఇది ఒక అతిపెద్ద కుంభకోణం. దీన్ని అతిపెద్ద కుంభకోణం అని నేను ఎందుకు అంటున్నాను అంటే, మొత్తం 165 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు నా మనుషులు ఉంటే, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, రాష్ట్రంలో 165 మంది నా మనుషులు గ్రూప్ 1 ఆఫీసర్లు ఉంటే రాష్ట్రం మొత్తం నా చేతుల్లో ఉన్నట్టు. అంతే కదా సార్, మరి కీలక స్థానాల్లో వాళ్ళే ఉంటారుగా. భూములు నా చేతుల్లో ఉన్నట్టు, ల్యాండ్ ఆర్డర్ నా చేతుల్లో ఉన్నట్టు, మొత్తం అంతా శాసించవచ్చు. గ్రూప్ 1 ఆఫీసర్ నేను పెట్టాను, నువ్వు ఆ ల్యాండ్ని నా మనిషి వెళ్ళే ఆక్యుపై చేస్తున్నాడు, నువ్వు వెళ్ళమాక అంటే ఆర్డీఓ సీట్లో నుంచి కదలడు, అక్కడ ఆక్రమణ జరిగిపోతుంది. ఆక్రమణ జరిగిపోయిన దాన్ని ఒక రిపోర్ట్ పంపించు, ఆ ల్యాండ్ వాడిదేనని అంటే రిపోర్ట్ పంపిస్తే అవతల వాడు మొత్తుకున్న శీర్షాసనం వేసిన ఏమీ జరగదు, అయిపోయింది. ఆర్డీఓ రిపోర్టునే న్యాయస్థానాలైనా నమ్ముతాయి. డిఎస్పీలు విషయానికి వస్తే డిఎస్పీ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్. ఒక 5-6 సిఐలకి లేకపోతే 10 మంది సిఐలకి ఇన్ఛార్జిగా ఉంటాడు. అంటే పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే కేసు ఫైల్ చేసేది, ఎఫ్ఐఆర్ రాసేది సిఐ. అటువంటి సిఐలని నేరుగా కంట్రోల్ చేసే వ్యక్తి డిఎస్పీ. ఎస్పీ తర్వాత ఉంటాడు. ఎస్పీ బయట నుంచి వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ ఉండవచ్చు. ఈ డిఎస్పీ అనేవాడు మన ఛాయిస్ని పెట్టుకొని కింద ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు అందరూ ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ని ఏ విధంగా రాయాలో డిఎస్పీ డిక్టేట్ చేసి చెప్పొచ్చు. అంత ఫెసిలిటీ ఉంటుంది, అంత అవకాశం ఉంటుంది. అందరు డిఎస్పీలు చెప్తారనేది నా ఉద్దేశం కాదు. ఇందాక నేను చెప్పినట్టు అందరు ఆర్డీఓలు కూడా అట్లాగే చేస్తారనేది నా ఉద్దేశం కాదు. అంటే వాళ్ళ చేత అడ్డగోలుగా నియమింపబడ్డ వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తారుగా. ఎగ్జాక్ట్లీ. నేను మెరిట్ మీద వచ్చిన ఆర్డీఓనైతే, నేను మెరిట్ మీద వచ్చిన డిఎస్పీని అయితే నేను న్యాయబద్ధంగా ఉంటాను, న్యాయబద్ధంగా ఆలోచిస్తాను. నా మీద ఎంత ప్రెషర్ వచ్చినా కానీ నేను కొంతవరకే ఈల్డ్ అవుతాను. నేను న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఆ పోస్ట్లో కూర్చొని ఉంటే. నేను వచ్చిందే నేను టాలెంట్ లేకుండా, నేను ఒక రికమెండేషన్ మీద, లేదు ఒక డబ్బులు ఇచ్చి, లేదు పేపర్లో బాగా రాసిన వాడి పేపర్లో వైట్నర్ పెట్టి పేరు కవర్ చేసి మార్కులు వేయించుకొని వచ్చిన వ్యక్తినైతే నాకు ధర్మమే అదే ధర్మం, నేను వచ్చిందే ఆ ధర్మం, నేను ఇంకా ధర్మ ప్రకారం నేను ఎందుకు చేస్తా? ఇది డేంజర్. ఇంత డేంజరస్ సిచ్యుయేషన్లోకి రాష్ట్రాన్ని నెట్టడానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రూప్ 1 పరీక్షలని ఒక ఆధారంగా చేసుకున్నాడు. ఇదంతా మీరు ఎట్లా చెప్తారు అంటే, సిట్టి ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే నేను మాట్లాడుతూ ఉన్నా. మీరు తర్వాత ఏమవుతుంది అంటే నేను చెప్పనని చెప్పా. కోర్టు ఎట్లా నిర్ణయం తీసుకుంటుందో మనకు తెలియదు. కోర్టు ఈ విధంగా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పటం తప్పు. అందుకనే నేను ఆ విషయం చెప్పట్లా. ఇంకొక విషయం, ఇందులో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా అని మీరు అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే అంటే సిట్ ఇచ్చిన రిపోర్టులో అయితే ఏ రాజకీయ నాయకుడి పేరు లేదు. ఉన్నదంతా కూడా మొత్తం తిరిగిందంతా కూడా ఏపీపీఎస్సికి సెక్రటరీగా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు చుట్టూనే. ఈ తతంగం అంతా జరిగే టైంలో ఏపీపీఎస్సి చైర్మన్గా ఉన్న విజయభాస్కర్ కానీ, ఆ తర్వాత వచ్చిన గౌతమ్ సవాంగ్ కానీ వాళ్ళు చెప్పినట్టు కూడా సెక్రటరీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు వినలేదు అనేది ఫైండింగ్. అందుకని ఏపీపీఎస్సి చైర్మన్లకు కూడా తెలియకుండా గుంభనంగా ఈ వ్యవహారం జరిగింది. ఒకసారి దిద్దాల్సిన పేపర్లను 3 సార్లు దిద్దారు. మొత్తం కంప్యూటర్ డిజిటల్ దీంట్లో ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటే ఫిజికల్గా చేశారు. అన్క్వాలిఫైడ్ పీపుల్ తోటి చేయించారు. ఇవన్నీ ఒక ప్రైవేటు స్థలంలో చేయించారు. వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు పోలీసులు సేకరించి కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేత తనకి సంబంధించిన ఒక మనిషిని ఏపీపీఎస్సి సెక్రటరీగా పెట్టుకొని, నువ్వు ఇట్లా చేయి, వీళ్ళని సెలెక్ట్ చేయి అని చెప్పకపోతే ఆ సదరు సెక్రటరీ
ఏపీపీఎస్సీకి అప్పుడు సెక్రటరీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇంత రిస్క్ తీసుకోడు. ఇంకొక పాయింట్, పిఎస్ఆర్ ఆంజనేయులకి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచో డైరెక్ట్గా ముఖ్యమంత్రి నుంచో ఆదేశాలు రాకపోతే ఇంత సీరియస్ స్టెప్పులు తీసుకోడు. అంత సాహసం కూడా చేయలేరుగా. ఎవరో మంత్రి చెప్పాడు, ఎమ్మెల్యే చెప్పాడు, ఎంపీ చెప్పాడు అంటే వినే మనిషి పిఎస్ఆర్ ఆంజనేయులు కాదు. పిఎస్ఆర్ ఆంజనేయులు చిన్న చిన్న ప్రెషర్లకి లొంగే వ్యక్తి కాదు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి తోటి విపరీతమైన అనుబంధం ఉన్నది. చాలా జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన నమ్మకం ఉన్నది. పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు. మీరు పిఎస్ఆర్ ఆంజనేయులు కొడుకు మొన్న ఎప్పుడో ఒక గోల్కొండ రిసార్ట్స్లో, అదే ప్రస్తాద్దామన్నా మీరే మొదలు, ఆ గోల్కొండ రిసార్ట్స్లో మీరు ఆయన కొడుకు రిసెప్షనో పెళ్ళో ఏదో జరిగింది. మీరు ఒక్కసారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ వీడియో మీకు దగ్గర లేకపోతే నేను పంపిస్తా, అదొక్కసారి చూడండి. మీరు ఆ వీడియోలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి ముఖ్యమైన వ్యక్తులు అందరూ వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులు భుజాల మీద చేతులేసి మాట్లాడటం, పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళని కౌగిలించుకోవటం, వాళ్ళని ఆప్యాయంగా పలకరించటం, అన్ని ఇవే సీన్లు ఉంటాయి. సరే, ఆ వీడియోలో గమనించింది నేను చూసా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప ఏ పార్టీ నాయకులు లేరు, మిగతా అధికారులు కూడా ఎక్కడ కనిపించలే. ఎవరిని పిలవలేదో లేకపోతే ఎవరు వెళ్ళలేదో కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు 100% జగన్మోహన్ రెడ్డి మనిషి కాకపోతే వీళ్ళు కూడా వెళ్ళరు. ఎవరు? ఇంపార్టెంట్ వ్యక్తులు. కొడాలి నాని దగ్గర నుంచి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి, మీకు ఆ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇంపార్టెంట్ వ్యక్తులు అందరూ అక్కడే ఉన్నారు. నిన్నగాక మొన్న అధికార ప్రతినిధి శ్యామలు కూడా, అందరూ మొత్తం అందరూ ప్రతి ఆ గవర్నమెంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూతా ఉండే మనుషులందరూ అక్కడే ఉన్నారు. అంత ఇంపార్టెంట్ గ్యాదరింగ్ అది. ఆ ఇంపార్టెంట్ గ్యాదరింగ్ మొత్తం పిఎస్ఆర్ ఆంజనేయుల కోసం వెళ్ళారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి రామబ్రహ్మం గారు, ఎవరైనా సరే, ఏ అధికారి అయినా సరే, అధికారి కేసుల్లో ఉన్నాడు అంటే ఆ అధికారి పిలిచినా కానీ చాలామంది వెళ్ళటానికి భయపడతారు. ఎందుకు అంటే ఈ అధికారి మీద కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఇతనితోటి మనం ఐడెంటిఫై అయితే ప్రజలు ఏమన్నా అనుకుంటారు, రేపొద్దున ఏమన్నా ఇబ్బందులు వస్తాయి అని కొంతమంది అయినా జడిసి వెనక్కి తగ్గుతారు. అటువంటిది పిఎస్ఆర్ ఆంజనేయులు దగ్గరికి ఇంతమంది వెళ్ళారు అంటే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద చాలా కేసులు ఉన్నాయి, ఆయన సర్వీసులో కూడా లేడు. అటువంటి వ్యక్తి కొడుకు పెళ్ళి అని పిలిస్తే ఇంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని నడిపించే వ్యక్తులందరూ వెళ్ళారు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్న వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు. అందుకనే ఇంత పెద్ద గ్యాదరింగ్ అక్కడికి వెళ్ళింది. అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా న్యాయస్థానానికి పనికిరావు, పోలీసులు కేసు పెట్టడానికి పనికిరావు, పబ్లిక్లో చెప్పుకోవటానికి మాత్రమే పనికొస్తాయి. కానీ పబ్లిక్ అవేర్నెస్ వస్తుందిగా, పబ్లిక్ ఏం చేయలేరుగా. సార్ 165 మందిని అంటే సుమారు జిల్లాకు 12 మంది కీలక స్థానాల్లో 13 మంది ఒక్కొక్క జిల్లాలో ఉన్నారంటే ఆ జిల్లాను సర్వనాశనం చేయడానికి జగన్మోహన్ ఏర్పాటు చేసుకున్న దండుపాలెం బ్యాచ్ స్పష్టంగా అర్థమవుతుంది. 100% అందులో డౌటే ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా చేశాడు సార్ ఎప్పుడన్నా? వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఒక 8-9 పోస్టులు ఇట్లా గ్యాంబుల్ చేశారు. మొత్తం మీద 8-9 బస్సులు, మొత్తం మీద బయటకు వచ్చింది 8-9 పోస్టులు. లోపల ఎన్ని జరిగినాయో తెలియదు కానీ అప్పుడు కూడా గ్రూప్ 1 పోస్టుల్లో ఒక 9 పోస్టులలో గోల్మాల్ జరిగింది అని అప్పట్లో బాగా వచ్చినాయి. అది ఎస్టాబ్లిష్ అయింది కూడా. బీసీలకు సంబంధించిన వాళ్ళు ఒక ఎస్సీ క్యాండిడేట్, వాళ్ళందరినీ తీసేసి మొత్తం 9 మందిని రెడ్లని సెలెక్ట్ చేశారు ఆ రోజున. అప్పుడు 9 మంది అయితే ఇప్పుడు 165 మంది.
ఆ 9 మంది వాళ్ళ కీలక స్థానాల్లో ఉన్నారుగా వివిధ స్థాయిల్లో. ఉండి ఉంటారు. లేకపోతే వయసు రీత్యా కొంతమంది ఏమన్నా ఒకళ్ళిద్దరు రిటైర్ సరే అయితే ఉంటారు. ఉన్నాళ్ళు కూడా ఎలా వ్యవహరించారో, జగన్ రెడ్డికి ఎలా సపోర్ట్ చేశారో చూసాం. అనేక కేసులు దొరికారుగా. ఖచ్చితంగా. అదే మరి 165 మంది ఉంటే ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. అందుకనే పదే పదే మరో 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్తూ వచ్చాడు జగన్. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు న్యాయస్థానం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే, ఇంత అన్యాయంగా ప్రక్రియని నిర్వర్తించటం అంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థకి విఘాతం కలిగించడం, న్యాయ వ్యవస్థని ఖతరు చేయకపోవటం, కార్యనిర్వాహక వ్యవస్థని నా కాలు కింద పెట్టుకుంటాను అనే అహంభావాన్ని ప్రదర్శించటం. అందుకని నేను అనుకోవటం, న్యాయస్థానం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది అని నేను అనుకుంటున్నా. న్యాయస్థానం చాలా హార్ష్ డెసిషన్స్ తీసుకోవాలి ఈ కేసుకు సంబంధించి అని నేను కోరుకుంటున్నా. ఎందుకు అంటే, ఇదేదో అవినీతిని ఎస్టాబ్లిష్ చేయటం కాదు. ఒక వ్యక్తి అవినీతి చేశాడు, ఆ అవినీతిని ఎస్టాబ్లిష్ చేయటం అన్నంత సులభమైన కేసు కాదు ఇది. 165 మంది గ్రూప్ 1 అధికారులని రాష్ట్ర వ్యాప్తంగా మోహరించి రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తాన్ని కొల్లగొట్టి నా చేతుల్లో పెట్టుకుంటా. రోజులైతే పర్లేదు సార్, 3 దశాబ్దాలు, ఒక్కొక్కడు 30 సంవత్సరాలు సర్వీస్లో ఉంటాడు కాబట్టి అంత పెద్ద ప్లాన్ వేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళని అంత ఈజీగా న్యాయస్థానం వదిలిపెట్టదు అని నా నమ్మకం కరెక్ట్ అవుతుందని నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంటే, ఇంత అన్యాయాన్ని ఎవరూ సహించలేరు. ఇది డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వటం కాదు రామబ్రహ్మ గారు. అట్లా కూడా కొన్ని కేసుల్లో జరిగి ఉండవచ్చు. కానీ ఇది రాజ్యాధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవటానికి పన్నిన కుట్ర. డబ్బులు తీసుకొని పోస్టులు అమ్ముకోవటం అనే అతి చిన్న నేరం, దీంతో పోలిస్తే అతి చిన్న నేరం కాదు. ఇది రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునే ఒక కుట్రలో అంతర్భాగంగా చూడాలి. నేను అనుకోవటం న్యాయస్థానం ఆ విధంగానే చూస్తుంది అని నేను అనుకుంటున్నాను. లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్. ఏపీపీఎస్సీ మూల్యాంకనం ద్వారా తన తొత్తుల్ని రాష్ట్ర వ్యాప్తంగా మోహరించి మరో 3 దశాబ్దాలు రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డిని వ్యవస్థలో అంత తేలిక వదిలిపెట్టవని, కఠినంగా శిక్షిస్తాయని, ప్రజలు కూడా జాగ్రత్తగా వ్యవహరించి అలాంటి దుర్మార్గుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం అండి.